హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం గీతాకృష్ణలో పట్టు శారీస్, డిజైనర్ శారీస్, అలాగే హాఫ్ శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఈ రోజు పట్టు ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. ఆల్ వెరైటీస్. ఓకే, మన వ్యూవర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారా అనేసి. మరి ఫస్ట్ సారీ కంచి పట్టు అండి. కంచి పట్టు. కంచి పట్టులో మనకి కుబేరా పట్టు అంటారు. బ్రైడల్ కలెక్షన్. ఓకే, చాలా ట్రెడిషనల్ వెరైటీ అండి ఇది. ఓకే, కలర్స్ కూడా అదే కలర్స్ యాడ్ చేశారు. డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి సారీలో, అంటే రెడ్ అండ్ మెరూన్ కలర్ 2 కలర్స్ ఉంటుంది. దానికి పళ్ళు చూసినట్లయితే టోటల్ గా మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ మనకి ఒకటే డిజైన్ ఉంటుంది, కాకపోతే 2 లైన్స్ లాగా ఇచ్చారనమాట. మధ్యలో అంతా కూడా చిన్నగా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. అలాగే మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే కనుక క్రాస్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ లాగా తీసుకుని ఆ లైన్స్ లో కూడా మనకి జరీతో డిజైన్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్. మిడిల్ పార్ట్ లో ఒక డైమండ్ టైప్ లో మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ తీసుకుని దానిపైన మనకి రెడ్ కలర్ తో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. సారీ మెయిన్ బోర్డర్స్ వచ్చేసరికి పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో రెడ్ అండ్ ఎల్లో కలర్ అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానిపైన మనకి ఒక టర్నింగ్ క్రీప్ అని జరీతో ఇచ్చారనమాట. సారీ మిడిల్ పార్ట్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా, చాలా హెవీగా, గ్రాండ్ గా డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ లోనే మనకి లైన్స్ వైజ్ గా ఇచ్చేసి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో పైన పెటల్స్, రెడ్ కలర్ కాంబినేషన్ తో కింద, అలాగే ఇక్కడంతా కూడా కొంచెం యాంటిక్ జరీతో డిజైనింగ్ వచ్చింది. శారీ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి జరీ అనేది మిక్స్ చేశారు, అలాగే ఫ్లాట్ డిజైన్ లో కూడా మనకి జరీ అనేది మిక్స్ చేసి టోటల్ శారీ అంతా కూడా చాలా చాలా గ్రాండ్ గా డిజైన్ వచ్చిందనమాట. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే పళ్ళులో 2 కలర్స్ అయితే యాడ్ చేశారు, రెడ్ అండ్ ఎల్లో కలర్. రెడ్ కలర్ అనేది కొంచెం లైట్ గా తీసుకుని ఎల్లో కలర్ థ్రెడ్ అనేది ఎక్కువ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్, శారీలో ఏదైతే మనకి బోర్డర్ అనేది కంటిన్యూ చేశారో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? కేవలం 6095 రూపీస్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6095 రూపీస్ కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ రేట్ అండి. ఓకే, అంటే నెక్స్ట్ దీపావళి కూడా వస్తుంది. అప్ టు 50% అండి. ఆల్ వెరైటీస్ దీపావళి వరకు అప్ టు 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఆల్ వెరైటీస్ మీద. మనకి అది కూడా ఆఫర్ దీపావళి వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. లైట్ వెయిట్ అండి. బేబీ పింక్ లైట్ వెయిట్, చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. ఓకే, అవంతికా పట్టు అంటారు. అవంతికా పట్టు. ఓకే, కాంట్రాస్ట్ పళ్ళు బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్ కల్నేతి ఇచ్చారండి మనకి పళ్ళులో. టోటల్ సారీ అంతా కూడా బేబీ పింక్ కలర్ కాంబినేషన్, అలాగే ఎక్కువ హెవీ వర్క్ కాకుండా మనకి చిన్న బుటీ స్టైల్లో ఇచ్చారనమాట డిజైన్ అంతా కూడా. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే 2 కలర్స్ కాంబినేషన్ కల్నేత, బ్లూ అండ్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ పైన పింక్ కలర్ తో ఒక లైన్ జిగ్జాగ్ లైన్, బ్లూ కలర్ తో ఒక జిగ్జాగ్ లైన్ తీసుకుని మిగిలిన పార్ట్ మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఇచ్చారు. మెయిన్ బోర్డర్స్ కడ్డీ బార్డర్ ఇచ్చారండి. పైన సింపుల్ గా బ్లూ కలర్ ఉంటుంది. ఓకే, కింద బోర్డర్ అండి. కింద బార్డర్ మనకి పైతాని బోర్డర్. కింద బోర్డర్ వచ్చేసరికి కలర్ఫుల్ గా ఉండే విధంగా డార్క్ బ్లూ కలర్ అలాగే స్కై బ్లూ కలర్ 2 కలర్స్ కాంబినేషన్ తో ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్ తీసుకుని మనకి పైతాని డిజైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన మనకి ఒక జరీ లేయర్ లాగా తీసుకుని దానిపైన మనకి పైతాని బోర్డర్ ఇచ్చారనమాట. మిగిలిన సారీ పార్ట్ చూద్దాము. లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ పైన పళ్ళులో మనం ఏవైతే జిగ్జాగ్ లైన్స్ చూసామో అదే టైప్ లో మనకి సెల్ఫ్ లైన్స్, అలాగే బ్యాక్గ్రౌండ్ లో కూడా సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి క్యూట్ గా ఉన్నటువంటి చిన్న కలసం మోడల్లో ఉన్నటువంటి బుటీస్ డిజైన్ చేశారనమాట. టోటల్ సారీ అంతా కూడా ఇదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ కంటిన్యూ చేశారు. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాము. బ్లూ కలర్, కానీ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం మనకి పింక్ కలర్ థ్రెడ్ కూడా మిక్స్ ఉంటుందండి. కాకపోతే ఎలివేట్ అయ్యే కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇచ్చారు. పైన బోర్డర్ సేమ్ సారీలో ఉన్నట్టే స్మాల్ సైజ్ బోర్డర్ వచ్చింది. కింద బోర్డర్ వచ్చేసరికి పైతాని బోర్డర్ ఏదైతే ఇచ్చారో సారీలో అదే బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 6790 రూపీస్. 6790 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైజెస్ చెప్తున్నామండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది సీకో అండి, మైత్రి సీకో అంటారు. లైట్ వెయిట్ మైత్రి సీకో, బ్లాక్ కలర్ లైట్ వెయిట్, చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్. ఇది
దీంట్లో తీసుకున్న 2 కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ బ్లాక్ కలర్, ఇక్కడ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. మెరూన్ కలర్ కాంబినేషన్ పైన మాత్రం అంటే పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి జరీతో ఎక్కువ ఎలివేట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా వేవీ టైప్ ఆఫ్ లైన్, అలాగే ఒక లీఫ్ వర్క్, లోపల మీనా వర్క్ స్టైల్లో మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ టచ్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే అటు ఇటు సర్కిల్స్ అండ్ మధ్యలో ప్లస్ టైప్ ఆఫ్ డిజైన్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక ప్లెయిన్ క్రీపర్ అన్నమాట, అంటే లీవ్స్ లేకుండా ఒక మ్యాంగోని డిజైన్ చేసి దానికి ఒక ప్లెయిన్ క్రీపర్ని యాడ్ చేశారు. 1 మీటర్ దాకా ఆల్మోస్ట్ మనకి పళ్ళు వచ్చింది. సారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ మొత్తం బ్లాక్ కలర్ ఉంటుందండి. పైన బోర్డర్ చూసినట్లయితే పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ బోర్డర్ ఇచ్చేసి దానిపైన మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ తీసుకున్నారనమాట. ఈ బోర్డర్ అనేది పళ్ళు నుంచి స్టార్ట్ అవుతుంది, పళ్ళులో నుంచి సారీ ఎండ్ వరకు కంటిన్యూ అవుతుంది. ఇక్కడ బుటీస్ చూసినట్లయితే గోల్డ్ కలర్తో లీఫ్ వర్క్, అలాగే మనకి పీచ్ కలర్ కాంబినేషన్తో చిన్న బడ్ లాగా ఇచ్చారు. దీనికి ఆపోజిట్గా మనకి ఇంకొకటి సేమ్ డిజైనే కానీ ఇక్కడంతా కూడా మనకి పీచ్ కలర్, ఇక్కడ బడ్ వచ్చేసరికి కొంచెం క్రీమీ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఈ బూటీస్ అనేది మనకి ఈ బోర్డర్ లో కూడా కంటిన్యూ చేశారండి. గోల్డ్ కలర్ బోర్డర్ లో అలాగే బ్లూ కలర్ బోర్డర్ లో కూడా సారీ మిడిల్ లో ఏవైతే బూటీస్ ఇచ్చారో అవే బూటీస్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ పళ్ళు అనేది మనకి కాంట్రాస్ట్ ఉంది కాబట్టి మరూన్ కలర్ కాంబినేషన్, డార్క్ మెరూన్ కలర్, అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారనమాట. ఎక్కడ కూడా మనకి డిజైన్ అనేది లేకుండా వితౌట్ డిజైన్తో ఇక్కడ 2 కలర్స్ బోర్డర్స్ అనేది యాడ్ చేస్తూ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2795 రూపీస్. 2795 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మనకి ఇప్పుడు గీతాకృష్ణలో డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఓన్లీ దివాళీ వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వెరైటీ పసిడి పట్టు అండి, డార్క్ గ్రీన్ కలర్. ఇక్కడ డిజైన్ చూసినట్లయితే కనుక కొంచెం ఇక్కడ లైట్ గోల్డ్ కలర్, ఇక్కడ కొంచెం బ్రైట్ గా ఉన్న గోల్డ్ తీసుకున్నారు. అంటే పళ్ళులో కూడా మనకి గోల్డ్ కలర్ లోనే వేరియేషన్ అనేది చూపించారు. లీఫ్ వర్క్ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి లీఫ్ వర్క్ కవర్ చేశారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే చిన్న బంచ్ నండి, ఒక చిన్న క్రీపర్ యాడ్ చేసి ఒక చిన్న బంచ్ లాగా ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. అలాగే సారీ మొత్తం చూసినట్లయితే మనకి బోర్డర్స్ కొంచెం గ్రాండ్ గానే ఇచ్చారు, అంటే బిగ్ సైజ్ లో బోర్డర్స్ ఇచ్చారనమాట. 1 సైడ్ సన్నటి క్రీపర్ పార్ట్, మిడిల్ లో అంతా కూడా అంటే లెంతీగా కనిపించే విధంగా ఈ కడ్డీ బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో దాని లోపల కూడా మనకి సన్నటి డిజైన్ అనేది యాడ్ చేశారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ఇచ్చారంటే ఎక్కడ కూడా మనకి గ్యాప్స్ అనేది కనిపించకుండా చిన్న చిన్న బుటీస్ని మొత్తం టోటల్ సారీ అంతా కూడా కవర్ చేశారు. చాలా గ్రాండ్గా ఉంది ఈ సారీ. ప్లస్ మనకి లైట్ వెయిట్లో కూడా వచ్చేస్తుంది. పళ్ళు అనేది గ్రీన్ కలర్, సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే ఉంది కాబట్టి సేమ్ అన్నమాట. గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. 2 సైడ్స్ సారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2790 రూపీస్. 2790 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ సారీ. ఇదేంటంటే హాఫ్ అండ్ హాఫ్ అండి, లంగావని స్టైల్. ఓకే, మొత్తం 2.5 మీటర్స్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ కంటిన్యూ చేశారు. ప్లెయిన్. బోర్డర్స్ చూసినట్లయితే డిజైనర్ బోర్డర్స్ యాడ్ చేశారండి. మిర్రర్ వర్క్ ఉంటుంది, దాని చుట్టూ కూడా మనకి పర్ల్ వర్క్, అలాగే బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి షిమ్మర్ ఫ్యాబ్రిక్ తీసుకుని మొత్తం కూడా జరీతో డిజైనింగ్ ఇచ్చారు. అంటే ఈ మిర్రర్ చుట్టూ అంతా కూడా పైన వచ్చేసరికి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ పర్ల్ వర్క్ వచ్చింది, డిజైన్ వచ్చింది. 3 సైడ్స్ కూడా మనకి డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చినా కూడా ప్లెయిన్ అని తెలియడం లేదు, ఎందుకంటే ఈవెన్ గా ఉండే విధంగా క్రషర్ టైప్ లో ఇచ్చారు. 2.5 మీటర్స్ ఇదే కలర్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఎలాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తారో చూద్దాం. టోటల్ నెట్టెడ్ అండి. ఓకే, నెట్టెడ్ పైన ఇది కుందన్ వర్క్ కాదు, కానీ మనకి లాంగ్ నుంచి చూస్తుంటే కుందన్ వర్క్ లాగా కనిపిస్తుంది. కానీ ఇదేంటంటే మనకి 0 సైజ్ చమ్కీ అండి. మనకి చమ్కీ అంటే సింగిల్ ఉంటాయి కదా, ఇవి అలా కాకుండా ఇది బల్క్గా ఇట్లా డిజైన్ వచ్చిందనమాట. ఇదంతా కూడా మనకి ఒక లేయర్ టైప్లోనే మొత్తం ఎక్కువ గోల్డ్ అనేది కనిపించే విధంగా ఇచ్చారు. చాలా స్టైలిష్గా ఉంది. ఇక్కడ కలర్కి మనం మ్యాచ్ చేసి చూసినట్లయితే టోటల్గా కాంట్రాస్ట్, అలాగే ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. బోర్డర్ అనేది మాత్రం టోటల్ శారీ అంతా కూడా కామన్గా మిర్రర్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే చూసామో అదే బోర్డర్
కంటిన్యూ అవుతుంది. మరి ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. కాంట్రాస్ట్ అంటే 2 ఫ్యాబ్రిక్స్ టూ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేశారు. హ్యాండ్స్ కేమో ఇలా వచ్చేస్తుంది. ఓకే, అంటే బ్లౌజ్ బాడీ పార్ట్ మొత్తం కూడా Body మనకి part మొత్తం పీచ్ ఈ కలర్, peach colour వచ్చేస్తుంది. అది కూడా రా సిల్క్ మెటీరియల్ యూస్ చేశారు. బోర్డర్ మాత్రం శారీలో ఉన్నటువంటి బోర్డరే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. అంటే హ్యాండ్స్ పార్ట్లో ఈ బోర్డర్ని హ్యాండ్స్కి యాడ్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 2690 రూపీస్. 2690 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మల్మల్ కోట. మల్మల్ కోట లైట్ వెయిట్. లైట్ వెయిట్ అండి. ఓకే, మల్టీ కలర్ కాంబినేషన్. మల్టీ కలర్ కాంబినేషన్. పళ్ళు చూసినట్లయితే కనుక ఒక బోర్డర్ స్టైల్లో పావు మీటర్ మాత్రమే మనకి డిజైన్ చేశారు. టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. కలర్ మాత్రం మనకి సేమ్ అండి, రన్నింగ్ కలర్ ఉంటుంది. అంటే పళ్ళులో బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఇచ్చారో ఇదే కలర్ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాము. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక కొంచెం జూట్ మిక్స్ తో ఎల్లో కలర్, అంటే చూడడానికి లాంగ్ నుంచి గోల్డ్ లాగా అనిపిస్తుంది జరీ టైప్ లో, కానీ ఇది జరీ కాదండి, థ్రెడ్ మిక్స్ తోనే ఉంటుంది. సిల్క్ థ్రెడ్, అది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారనమాట. ఇక్కడ పైన పార్ట్ చూసినట్లయితే టోటల్ గా మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో 2 లైన్స్ ఇచ్చి మధ్యలో అంతా కూడా బ్లూ కలర్ షేడ్ ఇచ్చారు. అంటే ఇది మనకి 3 కలర్స్ వస్తుంది. పైన పింక్, ఇక్కడ బ్లూ, అక్కడ స్కై బ్లూ లోనే కొంచెం డార్క్ కలర్. ఓకే, హాఫ్ పార్ట్ మనకి కింద కొద్దిగా వేరియేషన్ గా మనకి టెంపుల్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ తీసుకున్నది జరీ కాదండి, కానీ ఇంత పైన ఏదైతే తీసుకున్నారో సేమ్ ఇక్కడ, కాకపోతే బ్యాక్గ్రౌండ్ బట్టి మనకి కలర్ ఇట్లా కనిపిస్తుంది. టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కవర్ చేశారు. అలాగే ఈ 2 కలర్స్ షేడ్ ఎక్కడైతే మనకి జాయింట్ వచ్చిందో ఈ జాయింట్ లో ఒకటి వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్, ఒకటి సిల్వర్ కలర్, 2 లైన్స్ ఇచ్చారనమాట. శారీ మొత్తం మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. అంటే ఫ్లవర్స్ డిజైన్ అట్లా లేకపోయినా కూడా 3 షేడ్స్ వచ్చేసరికి కలర్ఫుల్ గా ఉంది. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. ఓకే, కింద ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ తీసుకున్నారు. బోర్డర్స్ అంటూ సపరేట్ గా ఇవ్వలేదండి, మధ్యలో మాత్రం లైన్స్ వేరియేషన్ చూపించారు. ఈ సారీ కాస్ట్ 695 రూపీస్. ఓన్లీ 695 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఖాదీ సిల్క్ లైట్ వెయిట్. ఖాదీ సిల్క్ లో లైట్ వెయిట్, హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది డిజైన్. ఇది లంగావని స్టైల్. ఓకే, పళ్ళు పాటు చూసినట్లయితే టోటల్ గా 1 మీటర్ పళ్ళు, 2 బ్లాక్స్ లాగా ఇచ్చారు. 1 బ్లాక్ అంతా కూడా లైట్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ తో ఓన్లీ లైన్స్ మాత్రమే కవర్ చేశారు. ఇంకొక హాఫ్ పార్ట్ అంటే ఇంకొక బ్లాక్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ కలర్ తీసుకుని దానిపైన ప్రింటెడ్ బంచెస్ ఇచ్చారనమాట క్రీమ్ కలర్ తో. మిగిలిన అంతా కూడా ప్లెయిన్ లైన్స్ ఉంటుంది. బోర్డర్ చూసినట్లయితే అటు ఇటు రాణి పింక్ కలర్ కాంబినేషన్, మధ్యలో నేవీ బ్లూ, పైన మనకి మల్టీ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ పార్ట్ చూసినట్లయితే లైట్ గ్రీన్ కలర్ అంటే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన కొంచెం డార్క్ గ్రీన్ కలర్ తో ఫ్లవర్ బుటీస్ ఇచ్చారనమాట. ఆ ఫ్లవర్ కూడా పెటల్స్ మనకి రెగ్యులర్ గా ఉండే పెటల్స్ లాగా కాకుండా డాట్ లాగా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఇది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత ఇది లంగావని స్టైల్ కాబట్టి ఏ డిజైన్ వచ్చిందో చూద్దాము. లైన్స్ లో కూడా మనకి డిఫరెంట్ లైన్స్ అండి. మల్టీ కలర్, లైట్ బేబీ పింక్, గ్రీన్ కలర్, చాక్లెట్ కలర్, రాణి పింక్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ లో కుచిల్లా పార్ట్ అనేది డిజైన్ చేశారు. షోల్డర్ పార్ట్ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ లోనే బంచెస్ వైజ్ గా ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ ఇచ్చారండి. పింక్. ఓకే, పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. మొత్తం కూడా ప్రింటెడ్ స్టైలే ఉంటుంది. సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ప్రింట్ ఇచ్చారు. ప్లస్ సారీలో 3 సైడ్స్ ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ కేవలం 595 రూపీస్. ఓన్లీ 595 రూపీస్ కి ఈ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ దీంట్లో కలర్ చాయిస్ ఉందా అండి? కలర్స్ కానీ ఈ రేంజ్ లో మనకి డిజైన్స్ ఉన్నాయండి. ఇంకా డిజైన్స్ చాలా రీజనబుల్ ప్రైస్, 595 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. షిఫాన్ అండి. షిఫాన్ ఫ్యాబ్రిక్ హాఫ్ అండ్ హాఫ్ లంగావని స్టైల్. ఇచ్చాడు. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి బ్రాసో డిజైన్ వచ్చిందనమాట. బ్రాసో షిఫాన్ అంటే మనకి లంగావని స్టైల్లో కుచిల్ల పార్ట్ లో అంతా షిఫాన్ ఫ్యాబ్రిక్, అలాగే ఇక్కడ అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ బ్రాసో డిజైన్ వచ్చింది. లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది. దీనిపైన అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి ప్రతి ఒక్క ఫ్లవర్ లో పెటల్స్ లో కూడా మనకి కుందన్ డిజైన్ ఇచ్చారు అనమాట. చిన్న చిన్న కుందన్స్ ని డిజైన్ చేశారు. 2.5 మీటర్స్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ కంటిన్యూ అవుతుంది. బోర్డర్ మాత్రం దీనికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, అటు ఇటు పర్పుల్ కలర్ తో మనకి పైపింగ్ మధ్య
మధ్యలో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ కి క్రీమ్ కలర్ తో ఒక టర్నింగ్ క్రీపర్ అనేది యాడ్ చేశారు. దానిపైన మనకి చిన్న కుందన్ కూడా ఇచ్చారు. అంటే షోల్డర్ పార్ట్ లో కుందన్స్ యూస్ చేశారు కాబట్టి మనకి బోర్డర్ లో కూడా కుందన్ వచ్చింది. 2.5 మీటర్స్ తర్వాత ఏ కలర్ వచ్చిందో చూద్దాము. ఫ్యాబ్రిక్ మాత్రం షిఫాన్ వస్తుంది. ఇక్కడ గోట్ వర్క్ ఏదైతే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ మనకి కుచ్చిళ్ళ పార్ట్ లో ఫ్యాబ్రిక్ యూస్ చేశారు, షిఫాన్ ఫ్యాబ్రిక్. దానిపైన ఏంటంటే మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో కొంచెం జాలీ టైప్ లో ఉండే విధంగా ఫ్లవర్ డిజైన్ అన్నమాట. హెవీ ఫిల్లింగ్ లాగా కాకుండా టోటల్ గా జాలీ టైప్ లో ఇచ్చారు. దాని చుట్టూ అంతా కూడా మనకి బీడ్ వర్క్ అనేది యాడ్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా అంటే 2.5 మీటర్స్ తర్వాత కుచ్చిళ్ళ పార్ట్ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ చేస్తుంది. బోర్డర్ కూడా ఇంతకు ముందు మనం 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్. ఈ సారీ కాస్ట్ 1095 రూపీస్. ఓన్లీ 1095 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ టోటల్ గా 2 షోరూమ్స్ అండి. మనకి మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంది. ఇక్కడ మనకి సారీస్ తో పాటు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంది. ప్లస్ మనకి కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి గీతాకృష్ణ మనకి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉందండి. కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న బ్రాంచ్లో వచ్చేసి గీతాకృష్ణలో కొత్తగా స్టార్ట్ చేశారండి డిజైనర్ బ్లౌజెస్ బొటిక్ అని. మొత్తం కూడా మనం ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉంటాయి. మనం ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ తీసుకెళ్ళి మనకి అక్కడ నచ్చిన డిజైన్ మనం స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వెరైటీ కార్వాణి సీకో లైట్ వెయిట్ అండి. చెక్స్ లాగా వస్తుంది. లేటెస్ట్ ప్యాటర్న్ ఇది. మిడిల్ పార్ట్ లో ఏంటంటే కొంచెం మల్టీ కలర్ లాగా ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేశారనమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి స్ట్రోక్స్ టైప్ లో లైట్ క్రీమ్ కలర్ మీద చాక్లెట్ కలర్ తో స్ట్రోక్స్ లాగా డిజైన్ ఇచ్చారు 2 సైడ్స్ బోర్డర్ లో. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లైన్స్ వైజ్ గా ఉంటుంది. ఒక చోట గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్, ఇంకొక చోట ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ ఇచ్చారు. టోటల్ సారీలో 2 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి కలర్ వేరియేషన్ ఉంటుంది. లెంత్ మాత్రం సేమ్ లెంత్, కాకపోతే కలర్ అనేది వేరియేషన్ ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒక లైన్, కల్నేతలో ఒక లైన్ తీసుకున్నారు ఆరెంజ్ కలర్ లో. ఇక్కడ గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చారు కదా, ఇక్కడ మనకి పింక్ కలర్. కానీ చూడగానే అట్రాక్టివ్ గా ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? ఓకే, దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. డిఫరెంట్ డిజైన్స్ కూడా. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ లైన్స్. ఇక్కడ మాత్రం మనకి ఒక లైన్ లో లైట్ బ్లూ కలర్, ఇంకొక లైన్ లో లైట్ క్రీమ్ కలర్, మళ్ళీ ఇక్కడ ఏదైతే ఆరెంజ్ ఉందో ఆరెంజ్, ఇట్లా ఆల్టర్నేట్ గా మిడిల్ పార్ట్ లో వచ్చే విధంగా కవర్ చేశారు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ ఉంది. డార్క్ చెక్స్ లాగా కాకుండా ఓన్లీ క్రాస్ లైన్స్, కాంట్రాస్ట్ డిజైనర్ గా పెట్టుకోవచ్చు. అవును, ఓకే, కానీ బాగుంది, చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ కేవలం 695 రూపీస్. ఓన్లీ 695 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ వెరైటీ, ఫ్యాన్సీ షిఫాన్ ఫ్యాన్సీ వర్క్ అండి. ఇది టోటల్ థ్రెడ్ వర్క్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి. లైట్ కలర్ కాంబినేషన్ తో ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన సేమ్ కలర్ కాంబినేషన్ లైన్స్ లాగా లోపల అంటే ఫిల్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ లో మనకి కట్ వర్క్ స్టైల్లో డిజైన్ కనిపించే విధంగా అవుట్ లైన్ అంతా కూడా పిటాయి వర్క్ తో ఇచ్చారు, స్టైలిష్ గా ఉండే విధంగా. ఇది మనకి ఈ బోర్డర్ 3 సైడ్స్ కూడా కవర్ చేశారు. పైన పార్ట్ అంతా కూడా షోల్డర్ పార్ట్ మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారండి, ఫ్లవర్ బుటీస్. ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్, ఇంకొకటి సేమ్ బుటీనే మనకి సేమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారనమాట. కింద మాత్రం మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా పైన ఏ కలర్స్ అయితే యూస్ చేశారో బుటీస్ లో గోల్డ్ అండ్ సెల్ఫ్ కలర్, సేమ్ అదే కలర్స్ కాంబినేషన్ తీసుకుని మనకి కల్సం మోడల్ లో టోటల్ సారీ అంతా కూడా మిడిల్ పార్ట్ లో కూడా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కవర్ చేశారనమాట. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అండి. రన్నింగ్ బ్లౌజ్. మనం కావాలి అనుకుంటే అంటే కాంట్రాస్ట్ కావాలనుకున్నట్లయితే కనుక గోల్డ్ కలర్ డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు. ప్లస్ బోర్డర్ కూడా సారీలో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ కవర్ చేశారు. ఈ సారీ కాస్ట్ కేవలం 1895. ఓన్లీ 1895 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణలో ఇప్పుడు మనకి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయండి. దివాళీ వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉంటుంది. అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మొగలాయి కోట అంటారండి. మొగలాయి కోట చాలా బ్యూటిఫుల్
ప్యాటర్న్, పైతానీ బోర్డర్స్ ఇచ్చారు. అవునండి. కలర్స్ మాత్రం మనకి శాండిల్ కలర్ యూస్ చేశారు, గంధం కలర్ సారీ అంతా కూడా. దానిపైన మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ క్రీమ్ కలర్ తో మనకి డిజైనింగ్ మ్యాంగోస్ ఇచ్చారనమాట. దానికి అవుట్ లైన్ మొత్తం కూడా పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ మనకి పైతానీ బోర్డర్స్ యూస్ చేశారు. ఇది మనకి ప్యాచ్ వర్క్ బోర్డర్ అండి. ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్, దానికి గ్రీన్ కలర్ క్రీపర్ పార్ట్ తో పైతానీ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి 2 సైడ్స్, పైన బోర్డర్ లో కింద బోర్డర్ లో మాత్రం ఓన్లీ 1 బోర్డర్ మాత్రమే, అంటే సింగిల్ లైన్ బోర్డర్ ఇచ్చారు. పళ్ళులో హ్యాంగ్ అయ్యే పార్ట్ లో వేరియేషన్ కావాలి కాబట్టి మనకి ఏంటంటే డబల్ లైన్ లాగా గ్రాండ్ గా కనిపించే విధంగా డిజైన్ వచ్చింది. సారీ మొత్తం కూడా ఈ మ్యాంగో బుటీస్ అనేది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కవర్ చేశారు. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాము. చందేరి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. బ్లౌజ్ కి సేమ్ శాండిల్ కలర్ లోనే కొంచెం ఎల్లోయిష్ మిక్స్ వచ్చింది. సేమ్ బోర్డర్ యాడ్ చేశారు. మనకి కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది చందేరి ఫ్యాబ్రిక్. ఈ సారీ కాస్ట్ 2095 రూపీస్. ఓన్లీ 2095 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి. కలర్ చాయిస్ ఉన్నాయి, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది బ్రాసో అండి, డిజైనర్ శారీ. బ్రాసో, బ్రాసోలో మనకి డిజైనర్ శారీ. ఓకే, సెల్ఫ్ డిజైన్. సెల్ఫ్ డిజైన్ వస్తుంది. కాబట్టి దీనికి ప్రత్యేకత ఏంటంటే బ్లౌజ్ మనకి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. సారీ మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుందండి. ఓన్లీ ప్లెయిన్ క్రీపర్ లాగా టోటల్ సారీ అంతా కూడా కవర్ చేశారు. అది కూడా మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్. 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి సింపుల్ గా గోట్ వర్క్ ఎలా అయితే ఉంటుందో అదే టైప్ లో మనకి పెయింట్ అన్నమాట. ఇదంతా కూడా గోల్డ్ కలర్ పెయింట్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ లాగా, అంటే సెల్ఫ్ డిజైనింగ్ మాత్రమే ఉంది కాబట్టి దీనికి డిజైనర్ బ్లౌజ్ అనేది యాడ్ చేశారండి. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ వేరే ఏ సారీ మీదకైనా కూడా మనం యూస్ చేయొచ్చు, ఎందుకంటే అన్ని కలర్స్, ఆల్ కలర్స్ దీంట్లో యాడ్ చేశారు. ఇక్కడ రెడ్ కలర్, తర్వాత క్రీమ్, గ్రీన్, బ్లూ, పింక్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ తో మనకి మిర్రర్ వర్క్ యాడ్ చేస్తూ క్రాస్ లైన్స్ లాగా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. కాబట్టి సారీ మొత్తం మనకి ప్లెయిన్ ఉందన్నమాట. ఈ బ్లౌజ్ మనం మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 2795 రూపీస్. 2795 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. 50%, అంటే అప్ టు 50% డిస్కౌంట్ ఉంది. కాబట్టి డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నామండి. రేట్స్ అన్నీ కూడా మనకి డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్సే చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. హాఫ్ శారీ. హాఫ్ శారీ, ఓకే. ఇప్పటి వరకు మనం పట్టు చూసాము, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చూసాం, లైట్ స్టిఫ్ మెటీరియల్స్ చూసాం కదా. ఇప్పుడు మొత్తం కూడా మనకి డిజైనర్ హాఫ్ శారీస్ చూపిస్తున్నారు. ఇక్కడ నంబర్ ఆఫ్ హాఫ్ శారీస్ ఉంటాయండి. కాకపోతే మన షోలో శాంపిల్ కి 1 పీస్ మాత్రమే చూపిస్తున్నారు. ఇదంతా కూడా మనకి ఖలీ స్టైల్లో ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ 0 సైజ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. పైన చూసినట్లయితే బెల్ట్ పార్ట్ లో 1 సైడ్ పీచ్ కలర్ కాంబినేషన్, ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ తో గోట్ వర్క్స్ ఇచ్చి మధ్యలో వెల్వెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఓన్లీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే యూస్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఖలీ స్టైల్లో ప్లెయిన్ ఉంటుందండి. ఇది మనకి ఫిష్ కట్ మోడల్ వస్తుంది అనమాట. కింద బోర్డర్ లో వెల్వెట్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చేసి దానిపైన స్టోన్ వర్క్ ఇచ్చారు. ప్లస్ మధ్యలో ఫ్లవర్ డిజైన్ లో మాత్రం రెడ్ కలర్ యూస్ చేసి సిల్వర్ కలర్ స్టోన్స్ తీసుకున్నారు. చాలా గ్రాండ్ గా ఉంది. దమన్ పార్ట్ వచ్చేసి దీనికి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో, ఎలాంటి ఓనీ ఇచ్చారో చూద్దాము. బ్లౌజ్ వచ్చేవరకు మనకి గోల్డ్ కలర్ షిమ్మర్. ఓకే, షిమ్మర్ గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారండి. వెల్వెట్ మెటీరియల్ కాంబినేషన్ బ్లూ ఉంది కాబట్టి 2 సైడ్స్ నెక్స్ కూడా మనకి ఇక్కడ డిజైన్ చేశారు. దానికి ఏంటంటే లోపల రెడ్ కలర్ కాంబినేషన్, ఇందాక మనకి దమన్ పార్ట్ లో ఫ్లవర్ డిజైన్ చూసాం కదా, అదే డిజైన్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. దానికి హ్యాండ్స్, ఓకే, హ్యాండ్స్ వచ్చేసి స్కర్ట్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ఇచ్చారు. ఓనీ అండి, చున్నీ వచ్చాక మనకి బార్డర్ కలర్ అండి, పీచ్ అండ్ పింక్. ఓకే, 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అండి. ఇంతకు ముందు మనకి అంటే హ్యాండ్స్ పార్ట్ లో ఏదైతే యూస్ చేశారో ఇక్కడ మొత్తం అంతా కూడా కొంచెం లేస్ వర్క్ టైప్, తర్వాత వెల్వెట్ మెటీరియల్, అదే డిజైన్ ఇక్కడ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో అంతా కూడా చిన్న చిన్న కుందన్స్ యాడ్ చేశారనమాట. కానీ చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 4295 రూపీస్. 4295 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలెక్షన్స్ గీతాకృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. ఓకే మోహన్ రావు గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.